ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒక్క వికెట్ నష్టపోకుండా టీమిండియా 172 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటింగ్ చూసుకున్నట్లయితే యశస్వి జైస్వాల్ 90 పరుగులు చేయగా కేఎల్ రాహుల్ 62 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి వీరిద్దరూ క్రీజులో ఉన్నారు. అనంతరం వీరిద్దరిపై కీలక వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ పేస్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది ఇలాంటి ఆటగాళ్లను నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని అన్నాడు. చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించారు వీరిద్దరూ. ఇలాంటి ప్లేయర్లు మా జట్టులో ఉంటే బాగుండని షాహీన్ షా అఫ్రిది ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అనంతరం యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు. చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేశారంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు కొందరు మాజీ క్రికెటర్లు కూడా. అయితే మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాటింగ్ విఫలమైన సెకండ్ ఇన్నింగ్స్లో చాలా అద్భుతంగా రాణిస్తున్నారని అంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే సెకండ్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించిన యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్.